భారతదేశంలో భారతీయుల శ్రేయస్సు కోరి ఒక చట్టాన్ని తీసుకొస్తే దానిని కూడా మతపరమైన వాటితోటి లింకు పెట్టి వాటిని అమలు చేయకుండా దేశంలోని అంతర్గత శక్తులు అలాగే విదేశీ శక్తులు ఎప్పుడు కూడా కుట్ర పన్నుతున్నాయి. కానీ మోడీ అలాగే అమిత్ షా వారి యొక్క దృఢ సంకల్పంతో ఒక సిఏఏ చట్టం కాదు కదా, ఇలా దేశంలో ఎన్నో ఏళ్ళుగా అపరిష్కృతంగా ఉన్నటువంటి ఎన్నో సమస్యలని ఏళ్ల కొద్దీ ఉన్నటువంటి సమస్యలన్నిటినీ కూడా కూకటి వేళ్లతో పెకిలించి ఒక గొప్ప సంస్కరణ దిశగా భారతదేశం ముందుకెళ్ళిపోతూ ఉంది. ఇదే కూడా నెక్స్ట్ వచ్చే మోడీ 3.0లో కూడా కొనసాగుతుంది. మనల్ని ఎవడు రాయిపోయింది కదా. చరిత్రలన్నీ తిరగరా, స్థితిగతుల్ని మార్చివేయి, విశ్వసించు విశ్వముందిరా. నిష్కరించ నేల నేడు నిర్ణయించుకోరా, న్యాయమేదో నిర్వచించరా. పడిపోయిన లేవలేక లేచినప్పుడే విజేత, ఓటమేక గెలుపు మార్గం. వెన్ను చూపబోక ముందు ముళ్ళ బాటలున్నా ప్రాణమంత పిడికిలవ్వగా సాగిపోవో తీరా, భవికే మన తీరా. ధర్మం నిలుపరా, ధర్మం నిలుపరా. సాగిపోవో తీరా, భవికే మన తీరా. ధర్మం నిలుపరా, ధర్మం నిలుపరా.